సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కింద మీద పడి చెమటోడ్చి రక్తం చిందించి కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడంతో టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ టెక్నికల్గా సజీవంగా ఉన్నాయి. అండ్ చెన్నై ఓడిపోయింది కాబట్టి ఆ టీం ఆల్రెడీ హ్యాపీగా ఇంటికి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసేసుకుందట. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచిందని తెగ చంకలు గుద్దుకోకండి. ఎందుకంటే వాళ్ళేదో ఇరగదీసి గెలవలేదు. టోర్నీ మొత్తంలో ఎంత చెత్తగా ఆడారో అంతకంటే ఇంకా దిగజారిన పర్ఫార్మెన్స్తో ఆడారు. అయితే చెన్నై కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మీకంటే మేము ఇంకా దరిద్రంగా ఆడతాం చూడండి అని చెప్పి మరి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్లో ఏ టీం ఆడలేనంత చెత్తగా ఆడి ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ ఇక చేసేదేం లేక గెలిచింది. లేకపోతే మనలకు అయ్యే పనేనది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి చేరుకునే ఆశలు ఇంకా మిగిలే ఉండడంతో మన తెలుగు అభిమానుల్లో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళందరినీ చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒకే ఒక్క తెలుగోడు ఆడుతూ అసలు ఏమాత్రం తెలుగులతో సంబంధం లేని ఓనర్ కింద పనిచేస్తూ తెల్లోళ్ళు పక్క రాష్ట్రాల్లో ఆడుతుంటే అందులోనూ మొత్తం ఇండియాని ఓడించిన తెల్లోడి కెప్టెన్సీలో ఆడుతున్న టీంకి మనం తెలుగోళ్ళు సపోర్ట్ చేయడం అండ్ ఆ టీం గెలవాలని మొక్కుకోవడం, గెలవకపోతే ఏడవడం, ఇంతకంటే కామెడీ ఇంకేదైనా ఉంటుందా? ఒక్కటే క్వశ్చన్, ఈ టీం ఎవరిది? టీం కెప్టెన్ ఎవరు? టీంలో మన తెలుగు ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు అనే క్వశ్చన్కి గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మన తెలుగోడు ఒక్కడంటే ఒక్కడు టీం మొత్తంలో ఆ మహానుభావుడే నితీష్ కుమార్ రెడ్డి. మిగిలిన ప్లేయర్లంతా పక్క రాష్ట్రాల వాళ్ళు. ఇంకా మాట్లాడితే టీం మొత్తం ఆధారపడిందే పక్క దేశాల ప్లేయర్స్ అయిన ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ల మీద. ఇక టీం ఓనర్ తమిళ బ్రాండ్ సన్ నెట్వర్క్, కెప్టెన్ ఆస్ట్రేలియా ప్లేయర్, మన ఇండియాని వరల్డ్ కప్లో ఓడించి మనల్ని ఏడిపించి కప్పు పట్టుకుపోయిన ప్లేయర్ ప్యాట్ కమిన్స్. ఇక ప్లేయర్లలో ఆడుతున్న ఫైనల్ 11 ప్లేయర్లే కాదు, మొత్తం టీంలో ఉన్న 26 మందిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. మరి అలాంటి టీం మన హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడమే కామెడీ అయితే, ఆ టీం భారీ స్కోర్ చేస్తే మనం రెచ్చిపోయి చొక్కాలు చించుకోవడం, చెత్తగా ఓడితే బిందెలు బిందెలు కన్నీళ్లు కార్చేయడం, అంతకంటే కామెడీ ఇంకా మాట లేదనమాట. అయితే ఇదేదో జస్ట్ మన హైదరాబాద్ ఫ్యాన్స్కి మాత్రమే ఉన్న పిచ్చి కాదు. మనకంటే డబుల్ పిచ్చోళ్ళు బెంగళూరు, చెన్నై లాంటి టీంల ఫ్యాన్స్ కూడా అంతే. ఎక్కడి దాకో ఎందుకు, మనతో తాడో పేడో తేల్చుకుంటున్న చెన్నై టీంకి మొన్నటి వరకు కెప్టెన్ రాంచీ ప్లేయర్ ధోని. సరే, ధోనికున్న క్రేజ్ ఇండియా వైడ్గా ఉంటుంది కాబట్టి అంతవరకు ఓకే. బట్ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రుతురాజ్ది పూణే. అంటే చెన్నై ప్లేయర్లకి కెప్టెన్సీ చేసే రేంజ్ లేదా, లేకపోతే అసలు టీంకి చెన్నై ప్లేయర్స్ అవసరం లేదా అనేదే ఇక్కడ డౌట్. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, చెన్నై టీం మొత్తంలో ముగ్గురే తమిళ ప్లేయర్స్. ఒకటి రవిచంద్రన్ అశ్విన్, 2 ఆండ్రే సిద్ధార్థ్, 3 విజయ్ శంకర్. ఈ లెక్కన మన హైదరాబాద్ కంటే చెన్నై టీమే బెస్ట్ అన్నమాట. అయినా సరే మొత్తం 31 మందిలో ముగ్గురు తమిళ ప్లేయర్లున్న టీంని ఎవడైనా తమిళ టీం అంటారా? దీనికి తోడు ఈ టీంలో తమిళనాడు జనాలకి అసలే నచ్చని శ్రీలంక ప్లేయర్స్లో ఒకడైన పతిరానా కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, దీన్ని నిజంగా చెన్నై టీం అంటారా? ఇక బెంగళూరు టీంది ఇంకో భయానక స్టోరీ. అసలు 18 ఏళ్ళుగా టీం కంప్లీట్గా ఆధారపడుతున్న విరాట్ కోహ్లీది ఢిల్లీ, కెప్టెన్ రజత్ పటిదార్ది మధ్యప్రదేశ్. అయితే ఈ టీంలో కర్ణాటక ప్లేయర్స్ ఎంతమందో తెలుసా? ఒకే ఒక్కడు, దేవదత్ పడికల్. మిగిలిన వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి ఈ టీం ఎలా బెంగళూరు టీం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పాపం ఏదో ఉద్యోగం చేసుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసుకుంటున్న ఎంప్లాయీస్ వెంటపడి కన్నడ మాట్లాడరా అని ప్రాణాలు తోడేసే కన్నడ జనాలు మరి ఇలాంటి టీం గెలిస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. అంతేకాదు, మరీ వీళ్ళలో ఎవరైనా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి 17 ఏళ్ల నుంచి బెంగళూరు టీంకి ఆడుతున్నావు కదా, కన్నడ ఎందుకు నేర్చుకోలేదని గొడవ పట్టుకుంటే నాకైతే చూడాలనుంది. జస్ట్ ఈ 3 టీమ్స్ మాత్రమే కాదు, మిగిలిన టీమ్స్లో కూడా సిచ్యువేషన్స్ అంతే. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఓ సామెత చెప్పేది, పొరిగింటి పుల్లకూర రుచి అని. సేమ్ అలాగే ఉంటాయి ఈ టీమ్స్ కూడా. ఏంటి, నమ్మట్లేదా? అయితే అసలు ఐపీఎల్ టీమ్స్లో ఎంతమంది లోకల్ ప్లేయర్స్ ఉంటారో చెప్పండి. కనీసం ఓ 4-5 సెలెక్ట్ చేసుకొని ఉంటుందనుకుంటున్నారా? అయితే నిజం తెలిస్తే మీకు మినీ హార్ట్ అటాక్ గ్యారంటీ. సరే, అది పక్కన పెట్టండి. అసలు మొత్తం 10 టీమ్స్లో ఎన్ని టీమ్స్ మేనేజ్మెంట్స్ వాళ్ళ స్టేట్ లోకల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాయో అంచనా వేయగలరా? మీ ఆన్సర్ చెప్పండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేశారా? సరే, ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడతాం. గుండె రాయి చేసుకొని వినండి. మొత్తం 10 టీమ్స్లలో సొంత రాష్ట్రాల ప్లేయర్స్ని అంటే లోకల్ ప్లేయర్స్ని కనీసం ఒక్కళ్ళైనా సెలెక్ట్ చేసుకున్న టీమ్స్ 7. అందులో చెన్నై, బెంగళూరు, ఎస్ఆర్హెచ్ గురించి ముందే మనం చెప్పుకున్నాం కదా. సరే, ఇప్పుడు చెన్నై 3,
బెంగళూరు, హైదరాబాద్ చెరొక్కల్ని లోకల్ ప్లేయర్స్ని కొనుక్కున్నారు. ఆ తర్వాత లక్నో కూడా ముగ్గురు యూపీ ప్లేయర్స్ ఆర్యన్, మెహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ని కొనుక్కోగా పంజాబ్ టీం ప్రభ్ సిమ్రాన్ సింగ్, నేహల్ వదేరా, హర్ప్రీత్ బ్రార్లని టీంలోకి తీసుకుంది. అలాగే ముంబై కూడా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అర్జున్ టెండూల్కర్ని తీసుకుంది. ఇక రాజస్థాన్ టీంలో ఉన్న ఒకే ఒక్క లోకల్ ప్లేయర్ కునాల్ సింగ్ రాథోడ్. ఈ 7 టీమ్స్ కాకుండా మిగిలిన కోల్కతా, గుజరాత్, ఢిల్లీలకి ఎందుకో మరి వాళ్ళ సొంత స్టేట్ ప్లేయర్సే నచ్చలేదు. ఇప్పుడు చెప్పండి, జస్ట్ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఈ టీమ్స్ అన్నీ ఆ స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్నట్లు కాదు. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అయితే ఒకప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. అప్పట్లో లోకల్ ప్లేయర్స్కి టీమ్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. కనీసం ముగ్గురునైనా లోకల్ ప్లేయర్స్ని ప్రతి టీం కొనుక్కునేది. దానివల్ల అప్పట్లో ఆ టీంకి స్టేట్ ఫ్యాన్స్ సపోర్ట్ ఇచ్చినా న్యాయంగా ఉండేది. బట్ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు జస్ట్ స్టేట్ పేరు తప్ప ఆ టీం దగ్గర ఇంకేం లేదు. అలాంటప్పుడు ఏ రకంగా మనం టీమ్స్ని హోమ్ టీమ్స్ అనుకోవాలి? ఏ రకంగా వాటి చొక్కాలు చించుకొని సపోర్ట్ చేయాలి? మీరే చెప్పండి. అందుకే ప్లేయర్లు కూడా పొట్టకుటి కోసం జెర్సీలు మార్చుకుంటూ, టీంలు మార్చుకుంటూ ఏ మాత్రం రాష్ట్ర ప్రేమ లేకుండా ఆడుతూ పోతున్నారు. ఇక్కడ ఇంకో కామెడీ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది, జరుగుతుందనుకుంటే హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తారు కదా. అయితే నిజానికి టీంలో ఉన్న ఒకే ఒక్క తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. నిజానికి ఆంధ్ర ప్లేయర్, అంటే తెలంగాణ ప్లేయర్ కూడా కాదన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలైన హైదరాబాదీ ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్ గుజరాత్ టీంలో ఆడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తారు. ఇంతకంటే పిచ్చి ఇంకేమైనా ఉంటుందా? ఇదంతా చెప్తున్నానని నీకేం పిచ్చి పట్టిందా? అందరిది ఒకే దేశం కదా, రాష్ట్రాలుగా విడగొడుతున్నావా అని తిడతారేమో. అలా తిట్టే ముందు ఒక్కటే క్వశ్చన్, నేను విడగొడుతున్నానని తిడుతున్నారు కదా, మరి అందరినీ ఒకే టీం కదా, మరి బెంగళూరు ఫ్యాన్స్, చెన్నై ఫ్యాన్స్, హైదరాబాద్ ఫ్యాన్స్ ఏంటి? బెంగళూరు టీంని దారుణంగా చెన్నై ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తారు? చెన్నై ఓడిపోతే పరమ చెత్తగా దిగజారి బెంగళూరు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు ఎందుకు? ఇక్కడ నేను విడగొట్టడం కాదు, మిమ్మల్ని అందరినీ ఐపీఎల్ ఎప్పుడో విడగొట్టేసింది. ఆయా టీంల ఓనర్లంతా మిమ్మల్ని రాష్ట్రాల పేర్లతో మ్యానిపులేట్ చేసి, డివైడ్ చేసి, మీరు కొట్టుకుంటుంటే, ఒకరినొకరు తిట్టుకుంటుంటే దాన్ని క్యాష్ చేసుకొని కోట్లు దండుకుంటున్నాయి. నిజంగా నీకు నేషనాలిటీ అంటే అంత వాల్యూ ఉంటే ఏ టీం గెలిచినా స్పోర్టివ్గా రియాక్ట్ అవ్వాలి, క్రికెట్ని చూసి ఎంజాయ్ చేయాలి. అంతేకాని పక్క రాష్ట్రాల పేర్లున్నంత మాత్రాన ఆ టీంలను తిట్టడం, ట్రోల్ చేయడం, దిగజారి అవమానించడం అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా మారండి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. నా ఒపీనియన్తో మీరు అగ్రీ అవుతారో లేదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.